ఓకే. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఎక్సర్సైజెస్‌లో మనకి ఫస్ట్ డయాగ్రామ్ మనం తీసుకున్నట్లయితే డయాగ్రామ్ అనేది మనకి ఈ రకంగా ఇచ్చాడు వాడు. సో, ఈ డయాగ్రామ్‌ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఏంటేంటి టూల్స్ వాడాడు అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే. సో, దాని తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఏంటేంటి టూల్స్ అనేది వాడారనేది మనం ముందు తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ ఆటోకాడ్ అప్లికేషన్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే. సో, మనకి ఫస్ట్ ఏం చేస్తామంటే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఏ టెంప్లెట్‌లో మనం దాన్ని తీసుకోవాలనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో, కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను న్యూలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏకాడ్ ఐఎస్ఓ అనేది నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్షన్ చేసిన తర్వాత మనం జనరల్ ఎక్సర్సైజ్లో మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ 54 డయామీటర్ తాలూకా ఒక సర్కిల్ అనేది మనకి ఇచ్చాడు. ఓకే. సో, కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక సర్కిల్ కమాండ్ అనేది మనం తీసుకోవాలి. సో, సర్కిల్ కమాండ్ తీసుకొని ఏం చేయాలంటే డయామీటర్ అని చెప్పి 54 డయామీటర్ అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 74 ఇచ్చాడు. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ ఒక సర్కిల్ తీసుకొని దీని సెంటర్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డి అని చెప్పి 74 డయామీటర్ ఇవ్వాలి. కానీ ఇక్కడ చూడండి మనకి ఇందులో ఏం చేశాడంటే ఒక హిడెన్ లైన్ టైప్ లాగా ఇచ్చాడు ఇది కదా. సో, మరి ఆ హిడెన్ లైన్ మనకి ఇక్కడ ఎలా వస్తుంది అని అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫార్మాట్ మెనూలో లైన్ టైప్ అనే ఒక కమాండ్ ఉంటుంది. అంటే ఎల్టీ అంటే లైన్ టైప్ అని అర్థం. సో, ఇందులో ఏం చేయాలి, మనం లోడ్ అనే ఆప్షన్స్ తీసుకొని ఇగోండి ఇది మనం సెలెక్షన్ చేసుకొని దీన్ని ఓకే అని చెప్పాలి. ఆ తర్వాత ఇక్కడ కూడా మనం ఓకే అని చెప్పి ఇక్కడ ఈ లైన్ని మనం సెలెక్ట్ చేసి కంట్రోల్ 1 అంటే ఆబ్జెక్ట్ తాలూకా ప్రాపర్టీస్ వస్తాయి. ఆబ్జెక్ట్ తాలూకా ప్రాపర్టీస్ వస్తాయి. సో, ఇప్పుడు చూసారా నాకు ఈజీగా నా యొక్క డయాగ్రామ్లో ఏదైతే నాకు కావాలో అది మనకి ఇక్కడ వచ్చేసింది. తర్వాత నెక్స్ట్కి వచ్చేసరికి మనకి 94 డయామీటర్ ఇచ్చాడు సర్కిల్. సో, కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మనం మళ్ళీ సెంటర్ పాయింట్ తీసుకొని డి అని చెప్పి 94 డయామీటర్ అని మనం ఒక సర్కిల్ని డ్రా చేసుకోవాలి. తర్వాత మనకేం చేశాడంటే ఇక్కడ చూడండి 6 హోల్స్ 12 డయామీటర్ అన్నాడు ఇవి కదా. సో, మరి ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని అంటే ఇక్కడ మళ్ళీ మనం ఒక సర్కిల్ తీసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా డి అని చెప్పి 12 డయామీటర్ ఇచ్చాను కరెక్టే. కానీ వాడు 6 హోల్స్ రావాలి కదా. మరి 6 హోల్స్ రావాలంటే మనం అసలు ఏ కమాండ్ వాడాలి మరి? అప్పుడు మనకి తెలియవలసింది ఏంటంటే ఏ కమాండ్ వాడాలని తెలియాలంటే
మోడిఫైలో ఎరేలో పోలార్ ఎరే అనేది మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టి ఇక్కడ మనం ఒక సెంటర్ పాయింట్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఓకే అని చెప్తే నాకు ఈ డయాగ్రామ్లో ఏదైతే ఇచ్చాడో అది మనకు అక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీని తర్వాత ఇక్కడ చూడండి, మనకి 100 రేడియస్ ఒక సర్కిల్ ఇచ్చాడు, ఇది ఒక హిడెన్ లైన్ టైప్. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ ఒక సర్కిల్ తీసుకొని ఇక్కడ నేను 100 రేడియస్ కదా, సో కాబట్టి ఇక్కడ 100 అని ఇచ్చేస్తాను. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసి Ctrl 1 ప్రెస్ చేయాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలాగ ఆటోకాడ్ని మనం ఇలాగ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి 12 రేడియస్ ఇచ్చాడు, ఇక్కడేమో 23 రేడియస్ ఇచ్చాడు. సో మరి అది ఎలాగా డ్రా చేస్తాం మరి? సో ఇక్కడ ఏంటంటే ఒక ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే ఇక్కడ ఒక సర్కిల్ తీసుకుంటాను, ఫస్ట్ సెంటర్ పాయింట్ తీసుకొని 100లోండి 12 తీసేస్తాను. సో 100లో 12 తీసేస్తే ఎంత ఉంటుంది మనకి? 88 ఉంటుంది, అంటే 88 ఇచ్చారు. మరి మళ్ళీ నేను మరొక సర్కిల్ తీసుకొని ఏం చేస్తాను, ఇక్కడ 112 అంటే 1112 అనేది ఇస్తాను. మరి ఇక్కడ మళ్ళీ మనం 100లో ఏం చేయాలి, 23 తీసేయాలి, అంటే అప్పుడు మనకి ఎంత ఉంటుంది, 77 ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం మరొక సర్కిల్ తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం 123 అనేది ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 123 ఇవ్వాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక లైన్ని ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను ఒక లైన్ డ్రా చేస్తాను. ఎందుకనంటే బికాస్ ఇక్కడ 30 డిగ్రీస్, ఇక్కడ 30 డిగ్రీస్ లైన్ ఒకటి ఇచ్చాడు. సో మరి అలా 30 డిగ్రీస్లో మనకి చేయాలనంటే సో అప్పుడు ఏం చేయాలి, మనం ఆర్ఓ అంటే రొటేట్. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఒక బేస్ పాయింట్ ఇచ్చేసి ఇక్కడ నేనేం చేయాలి, 30 డిగ్రీస్ అని ఇస్తాను. మరి ఇంకో వైపు కూడా నాకు కావాలి ట్రిమ్ చేయడానికి, అప్పుడు ఏం చేయాలి, నేను ఇక్కడ ఎంఐ అంటే ఏంటి, మిర్రర్. ఎంఐ అంటే ఏంటి, మిర్రర్. సో ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఒక బేస్ పాయింట్, ఒక సెకండ్ పాయింట్ అనేది మనం కరెక్ట్గా ఇచ్చామనుకోండి. సో ఎంటర్ కొడితే మనకి ఇలా వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ నేను టీఆర్ అంటే ఏంటి, టీఆర్ అంటే ట్రిమ్, అంటే ఇక్కడ నాకు ఆబ్జెక్ట్స్ని మనం ట్రిమ్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ ఒక సర్కిల్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే 12 రేడియస్ ఇస్తాను. ఓకే, సో తర్వాత ఏం చేస్తాను, మళ్ళీ మనం ఇక్కడ 23 రేడియస్ అనేది ఇస్తాం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం టీఆర్ అంటే ట్రిమ్,
సో ఇలాగా మనం ఏం చేయాలంటే వీటిని ఇలా ట్రిమ్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మరి ఇంకోవైపు రావాలి కదా మరి ఇవి. అప్పుడు ఏం చేయాలి మళ్ళీ మనం ఎంఐ అంటే ఏంటి, మిర్రర్. ఎంఐ అంటే ఏంటి, మిర్రర్. సో ఈ రెండు ఆబ్జెక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం ఒక ఫస్ట్ పాయింట్ ఒక సెకండ్ పాయింట్ అని తీసుకొని ఎంటర్ కొడితే నాకు ఇక్కడ రెండు వైపులా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది. చూసారా మరి. ఇంకా మనకి ఇక్కడ ఏం చేశాడంటే 36 డిస్టెన్స్ ఆఫ్ లైన్ ఒకటి ఇచ్చాడు. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసి దీనికి ఓ అంటే ఆఫ్సెట్ అని చెప్పి 18 ఇస్తాను. ఇచ్చేసి ఇది నేను రిమూవ్ చేసేస్తాను. అది అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలంటే ఇక్కడ టిఆర్ అంటే ఏంటి, ట్రిమ్. తర్వాత అంటే మనకి ఎక్కడెక్కడ అవసరం ఎక్కడ అవసరం లేదు అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే డిపెండ్ ఆన్ ద ఏరియాను బట్టి మనం అక్కడ లైన్ని ఎంతవరకు ట్రిమ్ చేయాలో చూసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 9 రేడియస్ అన్నాడు, ఇక్కడేమో 10 రేడియస్ అన్నాడు ఫిలిట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫిలిట్ రేడియస్ 9. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇది, సెకండ్ ఆబ్జెక్ట్ ఇది అని చెప్పగానే నాకు ఇక్కడ ఏమైంది, ఆటోమేటిక్గా ఆ లైన్ పోయింది. మరి అలా పోకూడదు కదా మనం డిజైన్ చేసినప్పుడు కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఫిలిట్ అనే కమాండ్ ఇచ్చి రేడియస్ అని ఇవ్వకుండా అక్కడ చూడండి ట్రిమ్ అని మనకు ఒక ఆప్షన్ ఉంది. ఓకే, సో ఫస్ట్ టీ అని చెప్పి ఎంటర్ కొట్టాలి. ఆ తర్వాత ఏముంది, ట్రిమ్ ఉంది, నో ట్రిమ్ ఉంది. సో నేనేం చేయాలి, ఇప్పుడు నో ట్రిమ్ అని కొట్టాలి. ఆ తర్వాత ఏం చేయాలి మనం, ఆర్ అంటే రేడియస్ అనేది ఇచ్చేసి, సో ఎంత రేడియస్ ఇప్పుడు 9 ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇప్పుడు చూసారా నాకు కట్ అవ్వలేదు. ఈ రకంగా మనం చేసుకోవాలి. ఓకే, తర్వాత మళ్ళీ మనం ఫిలిట్ రేడియస్ 10 అని ఇచ్చి, సో ఇది సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు అవసరం లేని పార్ట్ని మనం ట్రిమ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను టిఆర్ అని చెప్పి, సో దీన్ని నేను ఇక్కడ ఇలాగా ట్రిమ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మరి యువతల వైపు రావాలి కదా. అందుకని మిర్రర్ అనే కమాండ్ని మనం వాడుకోవాలి. ఎంఐ అంటే మిర్రర్. ఎంఐ అంటే ఏంటి, మిర్రర్. సో ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా మనం సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టి ఒక ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ అని ఇచ్చి ఎంటర్ కొడతాను. సో అప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ కూడా నాకు ఇక్కడ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, నేను డైమెన్షన్స్ ఇవ్వాలి. సో మరి డైమెన్షన్స్ ఇవ్వాలంటే ఇక్కడ డైమెన్షన్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ నేను డయామీటర్ అని చెప్పి నేను దీన్ని ఇక్కడ ఇలాగ పెట్టుకుంటాను. ఇక్కడ మనం డయామీటర్ అని చెప్పి అప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ డయామీటర్ వచ్చింది కదా. సో ఇక్కడ నేను మళ్ళీ లీనియర్ అని తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది ఎంత ఇచ్చారు మనకి 74
అంటే 74 అనేది ఏంటది? డయామీటర్ అన్నమాట. మనం డయామీటర్ అనేది తీసుకున్నా అదే వస్తుంది. ఓకే, సో కాబట్టి మనం మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను, డయామీటర్ అని తీసుకొని ఇక్కడ మనకి ఎలాగా కన్వీనియంట్గా ఉంటారో మనం చూసుకోవాలి డైమెన్షన్స్ అనేది. సో జాగ్రత్తగా మనం ఆ డైమెన్షన్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తే, ఇక్కడ చూసారా 94 వచ్చింది, ఇక్కడ 54 వచ్చింది, ఇక్కడ 74 కూడా వచ్చేసింది. మరి ఇక్కడ మనం ఏం చేయాలంటే డైమెన్షన్లోకి వెళ్ళి డయామీటర్లోకి వెళ్తే, సో నాకు ఇది ఇక్కడ నాకు 12 డయామీటర్ అని మనం చెప్పాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే డైమెన్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ రేడియస్ అని చెప్పి దీని తాలూకా రేడియస్ని ఇక్కడ మనం చెప్పి, అలాగే మళ్ళీ మనం ఇక్కడ రేడియస్ అని చెప్పి, సో ఇక్కడ దీన్ని ఇలాగా చెప్తాం. మరి ఇక్కడ ఏం చేయాలి మనం, ఇక్కడ నేను ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకొని దీన్నేమో ఇలాగా 36 డిస్టెన్స్ అనేది చెప్పాను. ఓకే, తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ డైమెన్షన్లోకి వెళ్ళి రేడియస్ అని చెప్పి, సో దీన్ని ఇక్కడ నాకు ఇక్కడ నేను ఇలాగా 100 రేడియస్ ఇస్తాను. ఆ తర్వాత మళ్ళీ మనం రేడియస్లోకి వెళ్ళిపోయి, సో ఒక దీన్నేమో ఇటువైపు మనం చెప్తాము, మళ్ళీ మనం ఇంకోటేమో ఇక్కడ ఇలాగా చెప్పండి. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత నాకు ఆబ్జెక్ట్ ఏమో సెంటర్కి కనబడాలి, స్క్రీన్ తాలూకా సెంటర్కి. అప్పుడు ఏం చేస్తానంటే నేను జెడ్ అంటే ఏంటి, జూమ్. జెడ్ అంటే ఏంటి, జూమ్. తర్వాత ఈ అంటే ఎక్స్టెండ్. చూసారా ఎక్స్టెండ్ అని ఉంది కదా అక్కడ, సో అది కొట్టాను అనుకోండి, ఏమైంది నాకు స్క్రీన్కి ఇన్ సెంటర్లోకి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను Ctrl+0 కొట్టాను అనుకోండి, నాకు రిబ్బన్ ట్యాబ్ అనేది హైడ్ అవుతుంది. ఇప్పుడు నాకేంటి కావాలి, ఇప్పుడు నేను ఏదైతే ఇది డ్రా చేశానో ఇది నాకు ప్రింట్ కావాలనుకున్నాను. ఓకే, సో మరి ప్రింట్ కావాలి అని అంటే మనకి ఎలా వస్తుంది, పీడిఎఫ్లోకి ప్లాట్ అని మనకి ఒక కమాండ్ ఉంటుంది. ప్లాట్ అనే కమాండ్ ఇస్తే, సో ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్లో మనకు కావాలి అనేదాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మనం ఏ షీట్ కావాలి, A3 షీట్ కావాలా, A4 కావాలా అనేది ఇక్కడ మనం సెలెక్షన్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం ఇందులోని ఇక్కడ విండో పెట్టుకోవాలి టైప్ ప్లాట్ ఏరియాలో. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఫస్ట్ కార్నర్ ఎండ్ కార్నర్ అనేది చెప్తే ఆ పార్ట్ నాకు సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను ల్యాండ్స్కేప్లో పెట్టుకొని ఇక్కడ నేను ఇది ఓకే అని పెట్టుకుంటాను. ఓకే అని పెట్టుకొని ఏం చేయాలి, మనం ఇక్కడ మనకి సో డయాగ్రామ్ తాలూకా నేమ్ అనేది మనం ఇచ్చేస్తే ఫైనల్గా నాకు అది ఏం చేసిందంటే నేను ఏదైతే డయాగ్రామ్ చేశానో అది నాకు పీడిఎఫ్లోకి రెడీ అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ చాలా సింపుల్గా మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని డ్రా చేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుందన్నమాట.